హాయ్ అందరికీ. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వీడియో ఏంటి అంటే, కొత్తగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్‌లో వీడియో చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కొంచెమే ఆయిల్‌తోని బెండకాయ ఫ్రై అయితే జిగురు లేకుండా చేసుకోవచ్చు. అదెలానో ఈ వీడియో లాస్ట్ వరకైతే చూసేయండి. మీ అందరికైతే ఈజీగా అర్థమవుతుంది. ముందుగా కొన్ని బెండకాయలు తీసుకొని ఇక్కడ శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బట్టలో అయితే ఈ బెండకాయలన్నీ అయితే వేసుకోవాలి. తడి మీద బెండకాయలు కట్ చేసుకొని వంట చేసుకుంటే అయితే కొంచెం జిగురు ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా బెండకాయలైతే ముందుగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత బెండకాయలనేది చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా మీడియం సైజులో బెండకాయ ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికైతే ఈజీగా అర్థమవుతుంది. ముందుగా బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక 5, 6 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి అలాగే పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే బెండకాయ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరీ ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని కాకుండా ఇలా ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4, 5 పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలేంత వరకు అయితే స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. కొంచెం డౌన్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా డౌన్‌లో పెట్టుకొనైతే చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలైతే వేసుకోవాలి. టేస్ట్ కోసం అయితే బెండకాయ ఫ్రై అయితే ఆయిల్‌లో ఫ్రై చేసి అయితే చేస్తారు. కానీ అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీ అందరికైతే ఈజీగా నచ్చుతుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా ఆయిల్‌లో అయితే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. చాలా సింపుల్‌గా ఇంట్లో బెండకాయ ఫ్రై అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కొంతమంది మరీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి బెండకాయ ఫ్రై తింటారు. కానీ అది చాలా హెల్త్‌కైతే ఎలాంటి ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఉండదు. ఇలా ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా హెల్త్‌కైతే చాలా మంచిది. ఒక టేబుల్ స్పూన్ పసుపయితే వేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. మీరు ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ వేశాక ఒక 2 నిమిషాల పాటైతే మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా బెండకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవైతే ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఎందుకంటే బెండకాయ ముక్క అనేది కొంచెం గోలితేనే టేస్ట్ అనేది చాలా బావుంటది. మనం ఇక్కడ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసుకోలేము కదా! ఈ విధంగా అయితే స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే మంచిగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే బెండకాయ ముక్కలనేది కొంచెం గోలితే టేస్ట్ అనేది చాలా బావుంటది. బెండకాయ కర్రీ అనేది ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఇందులో చాలా రకాలుగా విటమిన్స్ అయితే ఉంటాయి. మన హెల్త్‌కైతే చాలా మంచిది. చాలామందైతే బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టంగా తినరు. ఎందుకంటే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పల్లీలు వేసుకొని తింటారు. అలా కాకుండా ఇలా బెండకాయ ఫ్రై అయితే మీరు ఒకసారైతే తిని చూడండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో బెండకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం పచ్చిమిర్చి తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఒక 2 లేదా 3 చెంచాల వరకైతే కారం వేసుకోవాలి. కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. చాలా సింపుల్‌గా ఇంట్లో ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పైతే వేసుకుంటే సరిపోతుంది. ఇందులో బయట నుండి తెచ్చిన ఎలాంటి మసాలాలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే లాస్ట్‌లో కొత్తిమీరాకు వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం అనేది బెండకాయ ముక్కలకి పడితే ఆ టేస్టే వేరే ఉంటుంది. లాస్ట్‌లో అయితే ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్‌గా ఇంట్లో ఎవ్వరైనా చేసుకోవచ్చు. వేడి వేడి బెండకాయ కర్రీ చపాతీలో కానీ, రైస్‌లో కానీ చాలా బావుంటది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.